డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సీనియర్ సిటిజన్స్ కోసం పోస్ట్ ఆఫీస్లో మరొక మంచి పథకం మనకు వచ్చింది. పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి? బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు కదా. బ్యాంకు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్కు మధ్యలో తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న చాలామంది సీనియర్ సిటిజన్స్లో కలుగుతుంది. బ్యాంకుల్లో 5 లక్షలకు మించి మీరు ఎంత డబ్బు పెట్టినా, ఒకవేళ ఆ బ్యాంక్ ఏదైనా ఒక కారణం చేత మూతపడినట్టయితే, అది నష్టాలు పాలైనట్టయితే, బ్యాంకర్ కింద బారినట్టయితే, మీరు పెట్టిన పెట్టుబడిలో ఒక 5 లక్షల వరకు మాత్రమే మీకు ఇన్సూరెన్స్ ద్వారా మీ డబ్బు మీకు వస్తుంది. మిగిలిన డబ్బుకి ఏ రకమైన గ్యారంటీ ఉండదు. అది చాలా సందర్భాల్లో ఇంకా రూపాయి రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ పోస్ట్ ఆఫీస్లో అలా కాదు. పోస్ట్ ఆఫీస్ సెంట్రల్ మనకు గవర్నమెంట్ కింద నడుస్తుంది కాబట్టి పెట్టిన పెట్టుబడి ఎంతైనా సరే, మీరు 30 లక్షలైనా 50 లక్షలైనా ₹1,00,00,000 పెట్టినా కూడా ఈ డబ్బు మీకు ఎక్కడికి పోకుండా ప్రతి పైసా మీకు తిరిగిచ్చే బాధ్యతని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అందువల్ల ప్రతి సీనియర్ సిటిజను మరియు సీనియర్ సిటిజన్ కాని వారు కూడా మీరు బ్యాంకుల్లో కన్నా పోస్ట్ ఆఫీస్ లోపల సేవింగ్స్ చేసుకున్నట్టయితే వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది. దాంతోపాటుగా మీరు పెట్టిన పెట్టుబడికి భద్రత ఉంటుంది. బ్యాంకులో 5 లక్షలకు మించి మీకు భద్రత లేదు. పోస్ట్ ఆఫీస్లో ఎంత సొమ్ముకైనా 100% గ్యారంటీ ఉంటుంది. ఇది ప్రధానంగా ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేటువంటి ఏదైతే కొత్త పథకాన్ని తీసుకొచ్చిందో పోస్ట్ ఆఫీసు లోపల, దీంట్లో పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. అంటే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని మీరు డైరెక్ట్గా దీంట్లో పెట్టచ్చు. ఇక 55 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఎవరైనా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ పథకం లోపల మీరు డబ్బులు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది. వితంతు ఎవరైనా సరే, మరి పెన్షన్ యొక్క వితంతు వాళ్ళు నామినీ ఉంటారో వాళ్ళు కూడా 50 నుంచి 60 ఇయర్స్ మధ్యలో కూడా ఎవరైనా వాళ్ళు మనీ క్లెయిమ్ చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చి ఆ డబ్బును కూడా తీసుకుని దీంట్లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సింగిల్ అకౌంట్లో అయితే 30 లక్షల వరకు మ్యాక్సిమం పెట్టండి. ₹1000 నుంచి మొదలు పెడితే 30 లక్షల దాకా పెట్టుకునే అవకాశం ఉంది. అదే జాయింట్ అకౌంట్ భార్యతో కలిపి పెట్టుకున్నట్టయితే ఇద్దరు 60 లక్షల దాకా పెట్టుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దీంట్లోపల 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది. హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. వేరే ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కానీ ఇంకా వేరే చోట ఎక్కడ కూడా దొరకనటువంటి గొప్ప ఇంట్రెస్ట్ 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది. అది 3 నెలలకు ఒకసారి మళ్ళీ మనం తీయకుండా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఆ రకంగా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. మిగతా అన్నిటికన్నా ఎక్కువ ఇన్కమ్ దీంట్లో వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీన్ని 5 ఏళ్ల దాకా మినిమంగా మనం నడుపుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే ఎక్స్టెన్షన్ కోసం మనం లెటర్ ఇచ్చినట్టయితే మరొక 3 సంవత్సరాలు, అలా ఎన్ని 3 సంవత్సరాలకు ఒకసారి చొప్పున దీన్ని ఎంతకాలం అయినా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. దీని లోపల మరి మనం ఇంట్లో కూర్చొని కూడా ఈ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏ అకౌంట్లోకి వెళ్ళదలుచుకున్నాం, ఏ అకౌంట్లోకి మనం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేటువంటి అకౌంట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అంతా నింపేసి కేవైసీ మీ పేరు, ఆధార్ కార్డు, పాన్ నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, డీటెయిల్స్ అనే దాంట్లో మీరు ఫిలప్ చేసినట్టయితే డబ్బును మీరు ఆన్లైన్లోనే అమౌంట్ని మీరు పంపించినట్టయితే మీరు ఆటోమేటిక్గా అకౌంట్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు నేరుగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కూడా ఫామ్ అన్నీ నింపేసేసి చెక్కు కానీ క్యాష్ కానీ మీరు ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారు. మీరు ఆన్లైన్లో మీరు ఇవ్వచ్చు, లేదంటే చెక్ రూపంలో క్యాష్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఏదైనా చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంది. ఇది సులభంగా అకౌంట్ ఓపెన్ చేసుకునే పద్ధతి. ఒకవేళ ఎన్ఆర్ఐస్ ఎవరైనా అంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలతో వాళ్ళు సెటిల్ అయిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయారనుకోండి, ఎన్ఆర్ఐస్గా మారిపోయారనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లకు అకౌంట్ పూర్తయిన తర్వాత ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే అది అకౌంట్కి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్యాంకు నుంచి అకౌంట్కి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమని చేయడానికి బ్యాంకు పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ అకౌంట్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. అలాగే వడ్డీని కూడా మీరు పోస్ట్ ఆఫీస్లో మీకు అకౌంట్ ఉంటే మీ అకౌంట్లోకి ఈ వడ్డీ డబ్బుని దాంట్లో తీసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉంటే అక్కడికైనా పంపించమని చెప్పచ్చు. అలాగే దీంట్లోపల
ఎవరైనా మరి ఎమర్జెన్సీగా డబ్బు అవసరమై దీన్ని విత్డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం 1 సంవత్సరం లోపల మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే అప్పటిదాకా వచ్చిన వడ్డీ అంతా మీరు నష్టపోయి అసలు డబ్బులు మాత్రం మీ చేతికి వస్తాయి. అలాగే 2 సంవత్సరాల లోపల మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే 15% మొత్తం మీకు ఇంట్రెస్ట్ అంతా కూడా దీంట్లో పోయే అవకాశం ఉంటుంది. ఆ 15% ఇంట్రెస్ట్ చొప్పున తీసేసి మిగతాది తీసేస్తారు. 2 ఇయర్స్ తర్వాత మాత్రం మీకు ఓన్లీ తక్కువ ఇంట్రెస్ట్ మాత్రమే పోతుంది. ఎక్కువగా మీరు నష్టపడకుండా మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అంటే మధ్యలోనే విత్డ్రా చేసుకున్నట్టయితే. ఏది ఏమైనప్పటికీ 8.2% మరి వడ్డీ, ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ మీద మళ్ళీ చక్రవడ్డీ రావడం, అత్యద్భుతమైనట్లు మంచి వడ్డీ రావడం, సేఫ్టీ ఉండడం, మీరు పెట్టిన డబ్బు ఎంతైనా సరే భద్రంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రక్షణతోటి ఎప్పటికైనా సరే తిరిగి వచ్చే అవకాశం, మీరు ఒకవేళ మరణించినట్టయితే మీ నామినీస్కి డబ్బంతా కూడా భద్రంగా చేరడం, ఇలాంటి అనేక రకాలైన ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేటువంటి ఏదైతే ఈ స్కీమ్ ఉందో పోస్ట్ ఆఫీసులో అద్భుతమైన స్కీము. ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం తెలియజేస్తున్నాం.